తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ ఇవాల్టి నుంచి అమలు కానుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేయనుంది. దీంతో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ అధికారికంగా అమల్లోకి రానుంది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి రోజే ఎస్సీ వర్గీకరణ జీవోను విడుదల చేయనుంది ప్రభుత్వం. దీంతో వర్గీకరణ అమలు తేదీగా ఇవాల్టి నుంచే పరిగణలోకి వస్తుంది. ఈ ఎస్సీ వర్గీకరణ అమలుపై నిన్న ఒకసారి సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ మరోసారి సమావేశం కానుంది. ఎస్సీ వర్గీకరణ విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశమై చర్చించనుంది. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల కానుంది. జీవో తొలి కాపీని సీఎం రేవంత్ రెడ్డికి అందజేయనుంది కేబినెట్ సబ్ కమిటీ. 30 ఏళ్ల పాటు ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్తో ఏకసభ్య కమిషన్ వేసింది. ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా రూపొందిన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆ బిల్లుపై సంతకం చేసి ఆమోదం తెలియజేశారు. ఎస్టీ వర్గీకరణ చట్టం అమలు దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నిన్న సమావేశమైంది. ఎస్సీలోని మొత్తం 59 ఉపకులాలను సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా చేసిన అధ్యయనాల ఆధారంగా 3 గ్రూపులుగా విభజిస్తారు. గ్రూప్ 1లో అత్యంత వెనుకబడ్డ 15 ఉపకులాలకు 1% రిజర్వేషన్ ఉంటుంది. గ్రూప్ 2లో మధ్యస్థంగా ఉన్న 18 ఉపకులాలకు 9% రిజర్వేషన్ కల్పిస్తారు. గ్రూప్ 3లో అభివృద్ధి చెందిన 26 ఉపకులాలకు 5% రిజర్వేషన్ కల్పిస్తారు. ఈ రిజర్వేషన్ విధానంతో ఎస్సీల్లో ఉన్న అన్ని ఉపకులాలకు సమాన న్యాయం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.